హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ మిస్టర్ ఎక్స్. ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. ఈ రోజు నుండి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ పక్కన పెడితే, ఆ యాక్షన్ సీన్స్ అయితే చూడడానికైతే అంత ఇంట్రెస్ట్‌గా ఏం లేవు. మరీ చాలా రొటీన్‌గా ఉంటాయన్నమాట యాక్షన్ సీన్స్. ఏదో గన్‌లు పెట్టుకొని తుపుక్ తుపుక్ కాల్చుకుంటూ ఉంటారు. అంత తప్ప మూవీలో ఏమి లేదు. స్పై యాక్షన్ అంటేనే మీకు అర్థమవుద్ది మన ఇండియన్ స్టైల్ ఎలా ఉంటాయనేది. సో, ఆ యాక్షన్ సీన్స్ కూడా చాలా బోరింగ్‌గా తీపిస్తారు. కొన్ని కొన్ని సీన్స్ అయితే మన పేషెన్స్ చాలా బాగా టెస్ట్ చేస్తాయన్నమాట. ఇంకా వీళ్ళు ఇలాంటి కాన్సెప్ట్స్ వదిలిపెట్టి బయటికి రారనిపించేలాగా ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ స్టోరీకి వెళ్తే మిస్టర్ ఎక్స్ తన ఒక సీక్రెట్ ఏజెంట్ తన ఒక న్యూక్లియర్ డివైస్ తయారు చేస్తాడు. ఆ డివైస్ ఇండియాకి ప్రజెంట్ చేయాలనుకుంటాడు. కానీ కొంతమంది ఆ డివైస్ని వేరే కంట్రీస్కి అమ్మేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది తెలుపుతున్న మిస్టర్ ఎక్స్ ఆ డివైస్ని ఎవరికి కనిపించకుండా ఒక చోట ప్లేస్లో దాచిపెడతారనమాట. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ డివైస్ ప్లేస్ తెలుసుకొని ఆ డివైస్ని కొట్టేస్తారు. అది దొంగిలించబడిందని తెలుసుకునే మిస్టర్ ఎక్స్ ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. సో, ఈ స్టోరీ పాయింట్ వింటేనే అర్థమవుతుంది కదా మీకు ఈ స్టోరీలో అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటూ ఏమీ లేదని. కానీ ఈ స్టోరీ పాయింట్ విన్న ఆర్యాకి ఏమి నచ్చి ఈ మూవీ చేశాడో నాకైతే ఏం అర్థం కాలేదు. ఆర్య కూడా ఈ మూవీ స్టోరీ విన్నాక సరేలే ఏదో ఒక మూవీ చేయాలి కదా అన్నట్టు చేశాడు తప్ప కానీ మూవీ మీద ఇంట్రెస్ట్గా చేసినట్టు ఎక్కడే లేదనమాట. సీన్స్ కూడా అలాగే ఉంటాయి. ఆర్య కూడా విక్రమ్ లాగా కొన్ని డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మధ్య మధ్యలో ఎందుకో తెలియదు కానీ కొంచెం కమర్షియల్ మూవీస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో, ఆ కమర్షియల్ మూవీస్లో అసలు స్టోరీ అంటూ ఏమీ ఉండవు. ఏదో డబ్బుల కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. తను మధ్య మధ్యలో ఒక మంచి పాయింట్ ఎత్తుకుంటాడో ఆ పాయింట్ తగ్గట్టుగా సినిమా చేస్తారనమాట. నాకు ఈ మధ్యకాలంలో నాకు ఆర్య నచ్చిన మూవీ ఏంటంటే సారపాట పరంపర అన్నమాట. తను 3 గంటల సినిమా అయినా కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. సో, తన బాడీ బిల్డింగ్ కూడా పార్ట్ 1లో ఒకలాగా ఉంటాడు, పార్ట్ 2లో ఇంకోలాగా ఉంటాడు అనమాట. ఆ బాక్సింగ్ వచ్చే సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశాడు. తన యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అలాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న హీరోని ఇలాంటి కమర్షియల్ సినిమాలు చేపిస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి సినిమాలు అయితే 4 యాక్షన్ సీన్లు, ఒక లవ్ సీన్స్, సో 2-3 ఎమోషనల్ సీన్స్ తప్ప ఏవీ ఉండవు. చాలా రొటీన్ రొట్ట సినిమా అనమాట. ఇంకా ఇలాంటి మూవీస్లో క్లైమాక్స్ ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ అయితే ఇంకా దారుణం అనమాట. ఆ ట్విస్ట్ ఏదో ఇంటర్వ్యూలో పెట్టి సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్ట్గా చేసినా కూడా చూడడానికి బాగుండేది అనిపించింది. ఇంకా ఈ మూవీలో శరత్ కుమార్, మంజు వార్యారు, ఆర్య ఇలా మంచి కాస్టింగే ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ హైలైట్గా ఉండవు. వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కానీ టెక్నిక్గా పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా మూవీ ఓవర్కి అయితే అంతకేం బాగాలేదు. ఏదో ఆర్య కోసం అయితే ఒకసారి చూడొచ్చు. జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.